బాస్ ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లతో మీటింగ్లో ఒక ప్రకటన చేశారు. మరి పాతది మర్చిపోయారా చంద్రబాబు నాయుడు గారు? అర్థం కాలే నాకు. ఏంటంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయలేకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతుల ఇళ్లకే యూరియా. ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకి 800 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక ప్రకటన చేశారు. ఇదే నోరు, ఇదే మనిషి గత వారం 10 రోజుల నుంచి యూరియా కొరత లేదు, ఫుల్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అసలు కొరత అనేది లేదు, కావాలనే రాజకీయ పార్టీలు వైఎస్ఆర్సీపీ దీన్ని రాద్ధాంతం చేస్తుంది, ఇట్లాంటి చేస్తే తీసపై బొక్కలు వేస్తారు, రైతుల పేరుతోనే అడ్డగోలుగా ఇట్లాంటివి చేస్తే అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా యూరియా ఫుల్గా ఉందన్నారు. మరి యూరియా ఫుల్గా ఉన్నాక మరి 800 రూపాయలు బస్తాకిస్తా వాడకం తగ్గిస్తే అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? యూరియా కొరతకి ప్రభుత్వం అసమర్థతే కారణమని చేతులు ఎత్తేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక రకంగా యూరియా పైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసారు లిటరల్గా. చేతగాని అసమర్థత పరిపాలన అందిస్తున్నాం అని చెప్పి ఆయన చేతులు ఎత్తినట్టు క్లియర్గా వారి నోటితోనే చెప్పారు. అది కూడా ఏ పేపర్లోనూ రాలే, ఈనాడులో వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ పేపర్లో వచ్చింది. స్పష్టంగా యూరియా కొరతకి, యూరియా సమస్యకి కారణం ప్రభుత్వం ప్రక్షాళన చేసుకోలేకపోవడం, సమీక్ష చేయలేకపోవడం, పట్టించుకోకపోవడం, మా అసమర్థత వలన జరిగిందని చెప్తున్నాడు. దానికి సంబంధించి వార్తనిచ్చారు. యూరియా వాడకం తగ్గించే రైతులు కౌలు రైతులకు ప్రోత్సాహకంగా బస్తాకు 800 రూపాయల చొప్పున ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రైతులకే బదిలీ చేస్తామని చెప్పారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన కలెక్టరల్ సదస్సులో జీఎస్డీపీపై చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా విక్రయాలను సరిగా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు. అన్ని శాఖలను ప్రక్షాళన చేశాం, ఎరువుల విభాగాన్ని చేయలేకపోయాము, అందుకే సమస్య వచ్చిందట. అది అన్ని శాఖలను పట్టించుకున్నాడు కానీ దీన్ని పట్టించుకోలేదు. అంటే సమస్య ఇది వచ్చింది కాబట్టి నేను దీన్ని పట్టించుకోలే, అందుకే సమస్య వచ్చిందంటారు. సమస్య రాని దాన్ని అన్ని నేను చూసినా, నా విజను, నా పరిపాలన, నా సమర్థన చెప్పే ప్రయత్నం చేస్తారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసినా కానీ దీన్ని చేయలేకపోయినా అంటున్నాను. అంటే మీరు ప్రక్షాళన చేయకపోవటం వల్ల, మీరు దృష్టి పెట్టకపోవటం వల్ల ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చి క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి. మళ్ళీ దీనికి ఏమంటారు? వైఎస్ఆర్సీపీఓ లేకపోతే రాజకీయ పార్టీలో మీడియానో కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, రైతులను అడ్డం పెట్టుకొని వ్యవహారాలు చేస్తే ఊరుకోను, జైల్లో పెడతా అని చెప్తారు. ఇప్పుడు ఎవరిని పెట్టాలి జైల్లో? మీ అసమర్థత స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఎవరిని పెట్టాల్సింది జైల్లో? అంటే ఇన్ని రోజులు పత్రికలు, టీవీ ఛానళ్ళు వైఎస్ఆర్సీపీ రైతుల్లో చెప్తుందంత నిజమేగా యూరియా కొరతుంది, దానికి కారణం ప్రభుత్వ అసమర్థత అని. ఇంకోటి రబీలో అంటే ఇంటింటికి డెలివరీ చేస్తాడు. ఇప్పుడు దిక్కు లేదు కానీ రబీ సంగతి చెప్తున్నారు. తల్లికి అన్నం పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకి బంగారు గాజులు చేపిస్తున్నా అన్నట. ఇంకా అట్లుంది. అరే ఖరీఫ్లో లేదురా నాయన అంటే నేను రబీలో ఇంటింటికి డెలివరీ చేస్తా, అప్పటిదాకా బస్తాకి 800 రూపాయలు ఇస్తావు యూరియా వాడకపోతే అంటే యూరియా వాడకపోతే 800 రూపాయలు తీసుకొని ఏం చేయాలి? యూరియా బదులు ఆ డబ్బులను చల్లుతారా పంటకి? ఈరోజు మీరిచ్చిన ప్రకటన మీ అసమర్థతను స్పష్టంగా తెలియజేస్తుంది, చేతులెత్తేసిన తనాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపు యూరియా వాడకూడదు, ప్రమాదకరం. యూరియా ఒకటే ప్రమాదకరమా? చాలా ప్రమాదకరం ఉంది. డిఏపి ప్రమాదకరమే, 2020 ప్రమాదకరమే, 28 ప్రమాదకరం. ఏ రసాయనమైనా ప్రమాదకరమే. మరి ఏది వాడొద్దు అట్లాంటప్పుడు? మీరు అమ్ముతున్న బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్న మద్యం కూడా హానికరమే, ప్రమాదమే. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మందు కావాలంటే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. తాగే మందు, ఆల్కహాలు, మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది, చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ ఎరువులకి అన్నదాత పంట పండించడానికి కావాల్సిన ఎరువు దొరకట్లే. దానికోసం ఇక నేను రబీలో వేస్తే ఇప్పుడు ఇవ్వలేను, మా అసమర్థత వలన జరిగింది, ఇది వాస్తవమే,
అని ఇప్పుడు చెబుతున్నారు. నిన్న మొన్న చేసిన ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే పత్రికలలో ఒక 4, 5 రోజుల క్రితం పేపర్‌లో క్లిప్పింగ్ చూస్తే ఎరువులు ఫుల్లు, యూరియా ఫుల్లు అని వస్తది. అంటే స్పష్టంగా కనపడుతుంది. మీరు చేస్తున్న డొంక తిరుగుడు పనులు, మీరు చేస్తున్న మడత మాటలు, మీరు చేస్తున్న యూ టర్న్‌లు కనపడుతున్నాయి. ఈరోజు యూరియా దొరకకపోతే బస్తాకి 800 అన్నారు. రేపు నీళ్లు దొరకవు. ఇట్లా ఇస్తారా? రేపు మంచినీళ్ళు తాగే నీళ్లు దొరకవు. ఇదేనా రూ. 800 ఇస్తారా? రేపు లేకపోతే ఇంకొక ఎరువు దొరకదు. డబ్బులు ఇస్తారా? అంటే ఏంటి దీని అర్థం? ఏదో ఒక రకంగా ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకతని కప్పిపుచ్చే ప్రయత్నం రూ. 800 ఇస్తా అని చెప్తున్నాను. ఇది మొత్తానికైతే యూరియా పైన చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినట్టు స్పష్టంగా కనపడుతుంది. మా అసమర్థత ఉంది, వాస్తవాన్ని ఒప్పుకున్నట్టు లిటరల్లీ కనపడుతుంది. ఇది ఒక వార్త.